గాల్లో వేలాడుతున్న ఒక స్తంభం 500 సంవత్సరాలుగా నేలను తాకకుండా నిలబడిందని మీకు తెలుసా? ఆ ఆశ్చర్యకరమైన దేవాలయమే లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం. కానీ ఈ ఆలయంలో భక్తులను ఇంకా ఆశ్చర్యపరిచేది రామాయణంతో సంబంధమున్న ఒక విషాద కథ ఇప్పటికీ ఈ నేలలో దాగి ఉండటం. వీరభద్ర టెంపుల్ విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళకు ప్రసిద్ధి. ప్రత్యేకంగా ఇక్కడి హ్యాంగింగ్ పిల్లర్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆ స్తంభం పూర్తిగా నేలను తాకకుండా ఉండటం వల్ల ఇప్పటికీ అది ఎలా నిర్మించారో అనేది ఒక రహస్యంగానే ఉంది. బ్రిటిష్ కాలంలో ఒక ఇంజనీర్ ఆ స్తంభం రహస్యాన్ని తెలుసుకోవటానికి కదిలించే ప్రయత్నం చేశాడట. కానీ ఆ తర్వాత ఆలయంలోని మరికొన్ని స్తంభాలు స్వల్పంగా వంగిపోయాయని స్థానికులు చెబుతారు. స్థల పురాణం ప్రకారం రావణుడు సీతమ్మ వారిని తీసుకెళ్తున్నప్పుడు జటాయువు ఇక్కడే యుద్ధం చేశాడట. గాయపడిన జటాయువును చూసిన శ్రీరాముడు లేపక్షి అంటే లేచి ఉండు పక్షి అని అన్నాడట. అక్కడి నుంచే లేపాక్షి అనే పేరు వచ్చిందని భక్తులు నమ్ముతారు. అందుకే ఈ క్షేత్రంలోకి అడుగుపెడితే ఒకవైపు ఆశ్చర్యం, మరోవైపు రామరామాయణపు భావోద్వేగం కనిపిస్తాయి. మీరు లేపాక్షి ఆలయంలో ఆ వేలాడే స్తంభాన్ని చూసారా? జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.